2024 అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి విజయకేతనం ఎగురవేయడంతో టీడీపీ వీరాభిమాని ఎలకల శ్రీనివాస్ గ్రామదేవతకు చలిమోర సమర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 164 సీట్లు గెలుచుకోవడంతో పాటు పాలకొల్లు నియోజకవర్గంలో టీడీపీకి చెందిన నిమ్మల రామానాయుడు మూడవసారి ఎమ్మెల్యేగా గెలుపొంది హ్యాట్రిక్ సాధించిన సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా కోడూరు మండలం జిన్నూరు గ్రామంలో టీడీపీ వీరాభిమానిగా పేరుగాంచిన ఆ పార్టీ బూత్ కన్వీనర్ ఎలకల శ్రీనివాస్ గ్రామదేవత అయిన శ్రీ పోలేరమ్మ వారికి చలిమోర సమర్పించి తన అభిమానాన్ని చాటుకున్నారు. గ్రామంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన అమ్మవారికి చలిమోర సమర్పించారు. శ్రీనివాస్ తన ఇంటి వద్ద నుంచి కావిడితో చలిమోర తీసుకుని పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలతో కలిసి అమ్మవారి ఆలయానికి వెళ్ళారు. ఈ సందర్భంగా స్థానిక నర్సరాజ నగర్లోని రామాలయం వద్ద శ్రీనివాస్ దంపతులు, టీడీపీ నాయకులు పూజలు నిర్వహించారు. అనంతరం పోలేరమ్మ ఆలయానికి వెళ్ళి చలిమోర సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ డైరెక్టర్ దేవల్ల ప్రసాద్, మండల పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ పాలవలస తులసీరావు, టీడీపీ గ్రామ కార్యదర్శి గిరిగి గోపాలకృష్ణ, మండల యూత్ అధ్యక్షుడు జడ్డు సూర్యారావు, బీసీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి గుబ్బల శ్రీరామ్, ఏఎంసీ డైరెక్టర్ మాజీ కుక్కల సత్యనారాయణ, నర్సాపురం పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి సంతు సుబ్రహ్మణ్యం, నీటి సంఘం మాజీ డైరెక్టర్ దేవల్ల శ్రీ రామమోహన్, కోటి మనోహర్ రెడ్డి, ఆనంద్, గండేట్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.